నెల్లూరు నగరంలో కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, డిఎంఎండ్హెచ్ఓ పాల్గొన్నారు. కొంచెం లోగో ఓకే. ఓకే దా దా కొద్దిగా వెనక్కను అందరికీ నమస్కారం. నేను శాఖవారపు వేణుగోపాల్, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. మరి ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ మీద అవగాహన కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం చేస్తుంది. ప్రజలందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరూ స్క్రీన్ చేసి ఉచితంగా పరీక్ష చేసి దానికి అవసరమైనటువంటి మందులు కానీ సర్జరీస్ కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీని కొరకు మా అసోసియేషను జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, గ్రామ స్థాయిలో అవేర్నెస్ ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు మొట్టమొదటిసారిగా నెల్లూరులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి డిఎంఎండ్హెచ్ఓ గారు వచ్చి ఫ్లాగ్ ఊపారు. మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకొని దాన్ని బారిన పడకుండా ఉండడానికి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడేది ఒక షుగర్ వ్యాధితో, బీపీ వ్యాధితో, అలాగే
బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, 5వది క్యాన్సర్, అలాగే రోడ్ యాక్సిడెంట్స్. ఈ 6 వల్ల సగం మంది జీవితాల మధ్యలోనే అంతమైపోతుంది. కాబట్టి ఇందులో భాగంగా మనము జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున రాబో 2 నెలల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం మన జిల్లా స్పెషల్గా సెలెక్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ స్క్రీనింగ్ మొదలవుతుంది. 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు మన కొవ్వూరు ఎమ్మెల్యే గారు శ్రీమతి వేపిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనకి టీటీడీ సహకారంతో కొవ్వూరు నియోజకవర్గం అంతా కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టారు. 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్, ఈ 3 రకాల క్యాన్సర్ని అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకొని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఈ క్యాన్సర్కి వైద్యం ఉంది. మనము గుర్తించేలోపు లేట్ అవుతుంది కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి అందరూ కూడా ముందుగానే దీన్ని గుర్తించగలిగితే మనం ప్రాణాపాయానికి బయటపడి అందరితో పాటు సామాన్యమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఉపయోగించుకోండి. అలాగే మనకి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ అని ఉంది. అక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా దీని గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దూరంగా డౌట్ వచ్చినా, డౌట్ రాకపోయినా సరే 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ 3 రకాల క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే టెస్ట్ చేసుకుంటే దానికి వైద్యం చేసుకుంటే మనము అన్ని రకాలుగా మనము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏదైతే మనకి యావరేజ్ లైఫ్ స్పాన్ ఉందో అది బతకగలగం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగానికి హెచ్ఓడిగా ఉన్నాను. మేము ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము. ప్రస్తుతం ప్రభుత్వం మరియు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్తో కూడా మేము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా పాల్గొంటున్నాము. జనాల్లో అవగాహన పెరగడం అనేది చాలా అవసరం. అంటే ఈ అవగాహన అంటే దేని గురించి అవగాహన? మనకి పొగాకు అలవాటు ప్రత్యేకంగా అన్ని రకాలుగా క్యాన్సర్లకి దారితీసే అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వీక్స్ క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్కి కానీ ఆల్మోస్ట్ మీరు చూస్తే 90% పేషెంట్లకి పొగాకు అలవాటు ఉంటుంది. ఇంకా ఒక దౌర్భాగ్యం ఏంటంటే పొగాకు అలవాటు లేని వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి పొగాకు అలవాటు ఉన్నా ఆ పొగాకులో ఉండే హానికరకమైన క్యాన్సర్ కారకమైన ద్రవ్యాలు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ప్యాసివ్ స్మోకింగ్ కూడా చాలా వరకు క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో మన చుట్టుపక్కల కూడా ఇంకెవరైనా స్మోక్ చేస్తున్నారంటే మీరు స్మోక్ చేస్తే మాకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, మీరు స్మోక్ చేయొద్దు, మా ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదని జనాలు ఒక నినాదంగా తీసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే చాలామంది స్పైసీ ఎక్కువ కారంగా భోజనం చేయాలా, బాగా కారంగా భోజనం చేయాలా అనుకుంటారు. దీనివల్ల దాంట్లో ఉండే ఇరిటేషన్ అంతా మన పొట్టకు కూడా క్యాన్సర్ తీసే అవకాశం ఉంటుంది, నోటికి కూడా క్యాన్సర్ తీసే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ కారం లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా వరకు మన ఆరోగ్యం బాగుపడుతుంది, క్యాన్సర్ కొంతవరకు మనం అరికట్టవచ్చు. ఇత్ತೀಚೆಗೆ రీసెర్చ్లో మన వాడుకునే షుగర్లో, సాల్ట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని గుర్తించారు. ప్రత్యేకంగా దాని గురించి ప్రెస్లో కూడా రాశారు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ కూడా కొంతవరకు మనకి క్యాన్సర్ తీసే అవకాశం ఉంటుంది. సో ఆ మైక్రో ప్లాస్టిక్ లేకుండా, కలుషితం లేకుండా, అడల్ట్రేషన్ లేకుండా ఫుడ్ మనం వాడుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఫుడ్లో అడల్ట్రేషన్ చేయకుండా వాళ్ళు ఐటమ్స్ అమ్మితే చాలా మంచిది, జనాల ఆరోగ్యానికి వాళ్ళు సహకరించినట్టు ఉంటారు. సో మనం ఆరోగ్యవంతంగా ఉండి మన పరిశుభ్రత కూడా మనకు చాలా అవసరమైంది. మన దేశ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే మంచి ఒక ఉద్యమం చేపట్టారు. స్వచ్ఛ భారత్గా ఉంటే మనకి క్రిమీలు లేకుండా, వైరల్ ఇన్ఫెక్షన్ లేకుండా క్యాన్సర్కి దారితీసే అవకాశాలు మనం తప్పించుకోవచ్చు. సో క్యాన్సర్ తప్పించుకోవడానికి మన ఆహారం, మన పరిశుభ్రత, మనకు అనవసరమైన అలవాట్లు లేకుండా ఉంటే క్యాన్సర్ లేకుండా ఉంటే జనాలు బాగుపడవచ్చు. ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రత్యేకంగా జరగబోతుంది. దీంట్లో అందరూ పాల్గొని వాళ్ళ చెకప్లు చేయించుకున్నారంటే, ఉచితంగా జరిగే చెకప్లు చేయించుకున్నారంటే క్యాన్సర్ కాకుండా ఉంటే ప్రాథమిక స్టేజ్లో దాన్ని కనుక్కొని దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.